కారు నుంచి దించేశారు. ఆమె కూడా గులాబీ దళంతో బంధాన్ని తెంచుకున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పడమే కాదు, పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేశారు. ఆమె తన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి 2 నెలలు కావస్తున్నా రాజకీయంగా మాత్రం ఆమోదం పొందలేదు. తన రాజీనామా, కవిత రిజిగ్నేషన్ ఇంకా పెండింగ్ లోనే ఎందుకుంది? రాజీనామా ఆమోదం కోసం బీఆర్ఎస్ పట్టుబట్టకపోవడానికి కారణమేంటి? కవిత రాజీనామాను ఆమోదించాలంటూ బీజేపీ లేఖ రాయడం వెనుక మతలబేంటి? కవిత రాజీనామా చుట్టూ రాజకీయ రచ్చ వెనుక జరుగుతున్నదేంటి? ఇంకా పెండింగ్లోనే ఎమ్మెల్సీ కవిత రాజీనామా. సెప్టెంబర్ 3న ఎమ్మెల్సీ పదవికి కవిత రిజైన్. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసినా ఎందుకు ఆమోదం లభించట్లేదు? కవిత రాజీనామాను పెండింగ్లో పెట్టడంపై రాజకీయ వర్గాల్లో చర్చ. కవిత రాజీనామాను ఆమోదించాలంటూ లేఖ రాయనున్న బీజేపీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా ఇంకా ఆమోదం పొందకపోవడం రాజకీయంగా రచ్చరేపుతోంది. కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్, ఆ తరువాత పార్టీ నేతలపై ఆమె చేసిన ఆరోపణలతో కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ వెంటనే కవిత కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేశారు. సెప్టెంబర్ 3న కవిత తన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు. అదే రోజు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పంపించారు. అంతేకాకుండా మండలి చైర్మన్తోనూ కవిత ఫోన్లో మాట్లాడి తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ధృవీకరించారు. కవిత ఎమోషనల్ గా రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, పునరాలోచించుకోవాలని ఆమెను కోరినట్లు కూడా చెప్పారు. కవిత రాజీనామాపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని మండలి చైర్మన్ చెప్పి కూడా నెల రోజులు దాటిపోవడంతో ఇప్పుడు కవిత రాజీనామా చుట్టూ రాజకీయ రచ్చ మొదలైంది. సాధారణంగా అయితే అధికార పక్షం నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు లేదంటే ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే చాలా కాలం పెండింగ్లో పెట్టడం సర్వసాధారణం. కానీ ప్రతిపక్ష విపక్షాల నుంచి ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు వస్తే స్పీకర్ గాని మండలి చైర్మన్ గాని వెంటనే రాజీనామాలకు ఆమోదం తెలపడం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత తమ పదవికి రాజీనామా చేసి 2 నెలలు కావస్తున్నా ఇంకా ఎందుకు ఆమోదం పొందడం లేదన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. కవిత రాజీనామా ఆమోదం పొందకపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న చర్చ బీఆర్ఎస్ లోనూ జరుగుతోంది. కవిత స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఆ తరువాత మండలి చైర్మన్తో ఫోన్లో మాట్లాడి తన రెసిగ్నేషన్ను ఆమోదించాలని కోరినా ఎందుకు ఆమోదానికి నోచుకోవడం లేదన్నదే చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలోనే తాను మరోసారి మండలి చైర్మన్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేరని కవిత ఆ మధ్య చెప్పారు. అయితే కవిత రాజీనామా ఆమోదించాలని బీఆర్ఎస్ పార్టీ కోరకపోవడం కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యాక ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ను టార్గెట్ చేస్తున్న కవిత రాజీనామాను ఆమోదించాలని బీఆర్ఎస్ మండలి చైర్మన్ను కోరకపోవడం కూడా చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన కవిత జాగృతి ఆధ్వర్యంలో జనంబాట పేరుతో యాత్ర చేస్తున్నారు. నిజామాబాద్ నుంచే కవిత యాత్ర మొదలుపెట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ పదవికి కవిత చేసిన రాజీనామాను ఎందుకు ఆమోదించట్లేదని ప్రశ్నించారు అరవింద్. రేవంత్ రెడ్డికి కవితకు మధ్య ములాఖతేంటి? ఆమె రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంతేకాదు కవిత రెసిగ్నేషన్ను ఆమోదించాలని కోరుతూ మండలి చైర్మన్కు లేఖ రాస్తామంటున్నారు. కవితతో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. మామూలుగా అయితే అధికార పక్షం రాజీనామాను ఆమోదించాలి, బీఆర్ఎస్ ఆ రాజీనామా ఆమోదం కోసం పట్టుబట్టాలి. ఈ రెండూ జరగట్లేదు. కానీ బీజేపీ మాత్రం కవిత రాజీనామా ఆమోదం కోసం తాము లేఖ రాస్తామని చెబుతుండడం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ మండలికి లేఖ రాస్తుందా? బీజేపీ లేఖ తరువాతైనా కవిత రాజీనామాకు ఆమోదం లభిస్తుందా అన్నది చూడాలి మరి.